గిబ్లీ ఆర్ట్. మీరు కూడా ఈ గిబ్లీ ఆర్ట్ ఫోటోస్‌ని ట్రై చేసి ఉంటే ఇప్పటికే చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నారు. జాగ్రత్త. ఇప్పటి వరకు ఏఐని యూజ్ చేసి గిబ్లీ ఆర్ట్ ట్రై చేయని వాళ్ళు చాలా లక్కీ. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. పొలిటీషియన్స్ నుండి సెలబ్రిటీస్ వరకు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుండి కామన్ పీపుల్ వరకు అందరూ ఈ స్టూడియో గిబ్లీ ఆర్ట్‌ని ట్రై చేస్తున్నారు. చూడడానికి చాలా కూల్ అండ్ అమేజింగ్‌గా ఉన్న ఈ గిబ్లీ ఆర్ట్ ఫోటోస్ వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి ఈ ఫోటోస్ జనరేట్ చేయడం ఎంత పెద్ద ప్రమాదమో మీకే అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మెయిన్ టాపిక్ లోకి వస్తే స్టూడియో గిబ్లీ అనేది చాలా ఫేమస్ అండ్ ఒక అవార్డ్ విన్నింగ్ జపనీస్ యానిమేషన్ స్టూడియో. ఇది జపాన్ లో కోగానై అనే సిటీలో ఉంది. ఈ స్టూడియో యానిమేటెడ్ డైరెక్టర్స్ అయిన మియాజాకి హయాయో, తకహాటా ఇసాఓ అండ్ ప్రొడ్యూసర్ అయిన సుజుకి టోషిహో అనే ముగ్గురు వ్యక్తులు 1985లో స్టార్ట్ చేశారు. వీళ్ళ మూవీస్ ని హ్యాండ్ డ్రాన్ ఫిగర్స్ అండ్ చాలా హై క్వాలిటీతో తీస్తారు. వరల్డ్ వైడ్ గా కూడా ఈ మూవీస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గిబిల్ అనే పేరు లిబియన్ అరబిక్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. దాని మీనింగ్ హాట్ డెజర్ట్ విండ్ అని అర్థం. ఈ స్టూడియో యానిమేషన్ సాఫ్ట్ అండ్ మ్యూటెడ్ కలర్ ప్యాలెట్స్ యూస్ చేస్తారు. సో అందుకే మూవీస్ చూస్తుంటే చాలా క్లామ్ అండ్ మ్యాజికల్ ఫీల్ వస్తుంది. చాట్ లో కొత్త ఇమేజ్ జనరేటర్ రిలీజ్ అయ్యాక గిబిలీ యానిమేషన్ స్టైల్ కి మళ్ళీ ఒక ఫ్రెష్ అటెన్షన్ వచ్చింది. పొలిటీషియన్స్ నుండి సెలబ్రిటీస్ వరకు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి కామన్ పీపుల్ వరకు అందరూ ఈ స్టూడియో గిబ్లీ ఆర్ట్ ని ట్రై చేస్తున్నారు. సో ఈ న్యూ ఫీచర్ వల్ల చాలా మంది యూజర్స్ వాళ్ళ ఫొటోస్ ని గిబ్లీ ఆర్ట్ స్టైల్లో ఫొటోస్ ని జనరేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ మధ్యలో ఒక ఓల్డ్ వీడియో కూడా బయటికి వచ్చింది. できないですよ。痛みとかそういうのをやりたいなら。 వీడియోలో ఏముందో డీటెయిల్ గా చెప్తా. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ మియాజాకి గారికి ఇలా చెప్పారు. యానిమేషన్ క్రియేట్ చేయడానికి ఒక ఏఐ యూజ్ చేద్దాం అనే ఐడియా ప్రపోజ్ చేశారు. మియాజాకి గారు వాళ్ళ ఐడియా విని చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. నాకు ఇది చూసి చాలా అసహ్యంగా ఉంది. మీరు క్రీపీ స్టఫ్ క్రియేట్ చేయాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోండి. కానీ నేను ఎప్పటికీ నా పనిలో ఏ టెక్నాలజీని యూజ్ చేయను అని అన్నారు. ఇది నా జీవితంలో ఒక అవమానంగా భావిస్తాను అని అన్నారు. ఆయన గిబ్లీ యానిమేషన్ లో హ్యూమన్ టచ్ అండ్ హ్యాండ్ డ్రాన్ స్టైల్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది అంతా ఓకే, అసలు ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏఐ యాప్స్ మన డేటాని కలెక్ట్ చేస్తాయంట. మనం అప్లోడ్ చేసే ఫొటోస్, ప్రాంప్ట్స్ అన్ని ఏఐ కంపెనీస్ సేవ్ చేసుకుంటాయి. ఇలా మన ఇమేజెస్ అప్లోడ్ చేయడం వల్ల ఇమేజెస్ తో ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడం, ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అండ్ ఫ్యూచర్ లో బయోమెట్రిక్ అథెంటికేషన్ లైక్ ఫేస్ రికగ్నైజేషన్ అండ్ బయోమెట్రిక్ రిస్క్స్ కూడా ఉన్నాయి. డెవలపర్స్ మీ డేటాని స్టోర్ చేసి థర్డ్ పార్టీస్ కి సేల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయినా ఇప్పుడున్న టెక్ వరల్డ్ లో వాట్సాప్ లో డీపీలు పెట్టాలంటేనే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అలాంటిది మన కంట్రోల్లో లేని ఏఐకి మన ఫొటోస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్లు చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.